భక్తిదేవం ప్రేక్షకులందరికీ నమస్కారం. ధర్మ సందేహాలు విత్ కీర్తన ప్రోగ్రామ్ కి పునః స్వాగతం. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. శర్మ గారు, మరి ఇవాల్టి ధర్మ సందేహాన్ని చూద్దామా. ధర్మం అనగానేమి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ముందస్తుగా ధర్మం అనగానేమి, ధర్మం ఈజ్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది విద్యార్థి ధర్మములు. విద్యార్థి అంటే స్టూడెంట్ దశలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలి. తర్వాత గృహస్థ ధర్మములు అంటే వివాహం అయిన తర్వాత పాటించాల్సినటువంటి ధర్మాలు. అసలు ధర్మము పాటించాలి, అసలు ఎందుకు పాటించకూడదు అంటే మనం వేదన చెప్పింది, ధర్మో రక్షతి రక్షితః. మనందరము తిరుమల వెళ్తూ ఉంటాం. ఆ దారిలో ఫస్ట్ అలిపిరి మార్గంలో అలా కొండపైకి వెళ్తున్న పెద్ద తాటికాయంత అక్షరాలతో కనపడుతుంది, ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మరి ఈ ధర్మాన్ని రక్షించండి అంటే ఏంటి అంటే, ఎవరు ఫాలో కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో ఆటోమేటిక్గా అది ఫాలో అయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి వేదం చెప్పింది అలా. అసలు వేదం ఎందుకు చెప్పింది, అసలు వేదమే ఎందుకు మనకి ప్రామాణికము అంటే, మన పూర్వీకులు, మన మునులు, ఋషులు, ఎంతో తపస్సంపన్నులు అందరూ కూడా ఆశ్రయించినది వేదాన్ని. ఈ వేదం అంటే నథింగ్ బట్ సైన్స్. వేదం చెప్పింది ధర్మశాస్త్రంలో గండూష విధి. గండూషము అంటే పుక్కిలించడం. భోజనానికి ముందు ఎన్నిసార్లు పుక్కిలించాలి, భోజనం చేసిన తర్వాత ఎన్నిసార్లు పుక్కిలించాలి, అల్పాచమనానికి వస్తే ఎన్నిసార్లు, తర్వాత దీర్ఘ ఆచమనానికి వెళ్తే ఎన్నిసార్లు, ఇవన్నీ కూడా చెప్పింది. ఇవన్నీ హెల్త్ కాన్షియస్. ఈ డాక్టర్లు ఇవి చెప్పింది ఆల్రెడీ వేదం ఎప్పుడో చెప్పింది. నిన్న చెప్పుకున్నాం మనం, మౌనం భోజనం దగ్గర ఎందుకు పాటించాలి అంటే, అక్కడ అట్లా ప్రతి దానికి ఒక సమాధానంగా మనకి వేదం నిర్వచనం, మనకి అది ప్రామాణికం అన్నమాట. ఏదన్నా ఒక దాన్ని మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, ఒక పుస్తకం ఉంటుంది, డైరీ మన దగ్గర కరికులం అన్నీ ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయని, ఈ వేదం కూడా అంతే. ఎవరు పాటించాల్సినటువంటి ధర్మాలు వాళ్ళు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు. శిక్షావధిలో చెప్పింది, వేదమనుచ్యాచార్యోంతే వాసినమనుశాస్తి, సత్యం వద ధర్మంజర స్వాధ్యాయాన్ మా ప్రమదః, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి, సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం. మనము చేసేటువంటి భోజనము కూడా సత్యాన్నము, ధర్మమైనటువంటి అన్నము మాత్రమే మనం స్వీకరిస్తేనే మనం జరుగుతుంది. అలాగే మనము ఏదైనా కానీ ఆ ధర్మాన్ని, ఇప్పుడు గృహస్థాశ్రమం వచ్చిన దగ్గర నుంచి చెప్పింది, విద్యార్థి ఉన్నవాడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నిత్యము పరుల ఇంటి యందు నివసించకూడదు, ఎప్పుడు గురువును ఆశ్రయించి గురుకులంలోనే ఉండి నేర్చుకోవాలి అన్నారు. ఎందుకు? ఆ తపశ్శక్తి ఏదైనా తపస్సులాగా చేయాలి. కాబట్టి అలా ఆచరించి అతను ఒక మంచి పొజిషన్కి వచ్చారనుకోండి, తన నుండి ఆ విద్య ఏదైతే ఈ ధర్మాన్ని ఆచరిద్దాం అనుకోనో ఆ ధర్మాన్ని నలుగురికి పంచుతాడు. అలా ఆ విద్యార్థి ధర్మము అక్కడికి సంపూర్ణమైంది. సరే, విద్యార్థి దశ నుండి తర్వాత పెద్దగా అవుతావు. సరే, ఇప్పుడైతే ఉద్యోగాలు అంటున్నారు, ఉద్యోగంగా వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పూర్వం ఆ వేదవ్రత అనుష్ఠానం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న వాడి తర్వాత నుండి అక్కడ ఎక్కడైతే అగ్ని ప్రతిష్టాపన అవుతుందో వివాహంలో, అదే అగ్నిని ఇంటికి తీసుకుని వచ్చి నిత్యం ఆ ఉపాసనాగ్ని వాళ్ళ ఇంట్లో వెలుగుతూ ఉండాలి. సరే, ఇప్పుడైతే మనము లౌకికంగా బయట చాలామంది సాఫ్ట్వేర్లు ఇవ్వడం ఉన్నారు, కానీ అయినప్పటికీ నిత్యము సంధ్యావందన బ్రహ్మయజ్ఞ అగ్ని కార్యము తప్పకుండా చేయాలి. ఆ అగ్ని వెలుగుతూ ఉందనుకోండి ఇంట్లో, ఆ అగ్నికి వచ్చేటువంటి పొగ ఉంటుంది చూసారా, ఆ పొగ అంతా ఫస్ట్ ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇదంతా కూడా ఈ వేదం చెప్పినటువంటిదే. ఇవన్నీ కూడా ఆ ఆక్సిజన్ అక్కడ దొరకడం ద్వారా దాన్ని మంచిగా పీల్చామనుకోండి, అక్కడ ఫస్ట్ మీకు రోగాలు రావు. అంటే ఏదో ఒక ఉద్దేశపూర్వకంగానే చెప్తోంది, కానీ అది నిత్య దైనందిక జీవితంలో మనం అలవరుచుకోవాల్సినటువంటి అంశాలను మాత్రమే చెప్పింది ఆ ధర్మం కూడా.
సరే నేను చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైనా పాటిస్తానంటే కూడా కుదరదు. ఆ ధర్మాచరణ చెయ్యాలి అంటే మీకు అంతవరకు ఎందుకు, భగవద్గీతలో చిన్న ఇది వచ్చింది, అనన్యా చింతయంతో మాం త్వే జనా పర్యుపాసతే ఏషామిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఆ ధర్మాన్ని సంస్థాపన చేయడానికి సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా ఆ ధర్మాన్ని ఆచరించడం మానేస్తే ఆ ధర్మోద్ధరణకే మళ్ళీ నేను అవతరిస్తాను అన్నారు. అంటే దాని అర్థం అక్కడ డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు, ఆ ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాచరణ అంటే గుడ్, మంచి, సరైనటువంటి మార్గము. ఆ సరైన మార్గం నుంచి మనం కాకుండా పక్కదో పట్టామనుకోండి, మనందరము చెల్లాచెదురు అవుతాం. ఆ చెల్లాచెదురు అయినప్పుడు మళ్ళా భగవంతుడే మళ్ళా వచ్చి ఆ మనుష్య రూపంలో వస్తాడా, ఎలా వస్తాడో తెలియదు, కానీ ఆ ధర్మ సంస్థాపన మాత్రం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఈ ధర్మం అనే పదం చాలా చిన్నది, కానీ అది ఆచరిస్తే దాని ద్వారా మనకి ఎప్పుడూ సత్ఫలితాలు దొరుకుతాయి అన్నమాట. శర్మ గారు, మరి వేద విద్యార్థుల గురించి ఇందాక మనం ప్రస్తావన తీసుకొచ్చాము. మరి వేద విద్యార్థులు అవలంబించవలసిన విధి విధానాలు ఏంటి, దాని గురించి వివరంగా? తప్పకుండా. అసలు ముందు ఈ రోజులలో మీరు అడిగినటువంటి ప్రశ్న చాలామంది చూడాలి. ఇప్పుడు విద్యార్థులు అంటే స్టూడెంట్స్, ఇంతకు మనం చెప్పుకునే విధానంగా విద్యార్థులు అంటే స్టూడెంట్స్. మరి ఈ వేద విద్యకి బయట ఉన్న విద్యకి తేడా ఏంటి? ఫస్ట్ అసలు ఈ వేదానికి ఉన్నటువంటి ప్రాశస్యం, ఈ వేద విద్యార్థుల ప్రాశస్యం ఏంటంటే, ఇప్పుడు సహజంగా ఈ వేదం అనేది అన్ని వందల వాళ్ళు నేర్చుకోరు. ద్విజత్వ సిద్ధ్యర్థం, ఆ ద్విజుడు అవ్వడం కోసం అనేది అటువంటిది ఈ వేదాన్ని ఆచరించి ఈ వేదం ఏం చెప్తుందో అది చేయడం. అసలు ఏం చెప్పింది ఇక్కడ విద్యార్థి ధర్మం అని ఇందాక వచ్చింది కదా, అసలు ఈ నార్మల్ విద్యార్థులకు వేద విద్యార్థులకు తేడా ఏంటి అంటే, వాళ్ళు నేర్చుకునేటువంటి విద్య కంటే వీళ్ళు చాలా గొప్పదైనది. వీళ్ళు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు, కానీ వేదం ఈ వేద విద్యార్థికి ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు మనం భరద్వాజుడి గురించి చర్చించాము. భరద్వాజుడు ఇంధనం లేకుండానే ఆ పుష్పక విమానాన్ని సృష్టించగలిగారు. దాని గురించి మా శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో రీసెర్చ్ వింగ్ లో ఇక్కడ ఇస్రో వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఆ మ్యానుస్క్రిప్ట్స్, ఆ తాళపత్ర గ్రంథాలలో ఆ భరద్వాజుడు ఎలా అయితే ఇంధనం లేకుండా కనుగొనగలిగాడో అవన్నీ తెలుసుకోగలిగారు. మరి వాళ్ళే వచ్చి ఇక్కడ తెలుసుకున్నారు అంటే వేదం ఇదేమో ఎప్పుడు చెప్పు ఉండాలి. సరే, అసలు మరి వారికి అంతటువంటి అలా శక్తివంతులు ఎలా అయ్యారు, వాళ్ళు అంతటి జ్ఞానం ఎలా సంపాదించగలిగారు అంటే మళ్ళా ఇక్కడ ధర్మమే వస్తుంది. ఆ ధర్మసూత్రం చెప్పింది, గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత. గర్భములో నుండగా 8వ సంవత్సరం అంటే బయటకు వచ్చిన తర్వాత 7వ సంవత్సరం అంటే 7వ సంవత్సరంలో ఆ వటువుకి ఉపనయనం చేయమన్నారు. ఈ ఉపనయనం చేయడం ద్వారా ఆ సంకల్పంలో ఉంటుంది, మమ సావిత్రి ప్రధాన యోగ్యతా సిద్ధ్యర్థం మమ కుమారస్య సావిత్రి ప్రతిగ్రహణ యోగ్యతా సిద్ధ్యర్థం అని ఉంటుంది. అంటే ఇప్పుడు ముందర మీరు కంపేర్ చేసుకోండి. ఇందాక ఆ ధర్మం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు, నిత్యం ఆ గృహస్థుడు సంధ్యావందన అగ్నికార్యాలు చేయమని చెప్పారు. మరి ఇక్కడ సంకల్పంలో ఇప్పుడు తన కుమారుడు 7వ వర్షంలో తనకు ఉపనయనం చేస్తున్నప్పుడు మమ సావిత్రి ప్రధాన యోగ్యత అంటే నేను జపం చేసిన సావిత్రి నా కుమారుడు ప్రతిగ్రహణ చేసుకోవాలి. మరి నువ్వే చేయండి, నీ కుమారుడు నుంచి వచ్చింది, మరి అంతటి జ్ఞానవంతమైన వాడు ఎట్లా అవుతాడు? సరే, వారు అక్కడ ఉపనయనం చేశారు. ఉపనయనం చేసినప్పుడు గాయత్రి కో నామాసి కస్య బ్రహ్మచార్యసి శర్మన్న ప్రాణస్య బ్రహ్మచార్యస్మి శర్మయషతే దేవసూర్య బ్రహ్మచారి తంగోపాయ సమామృతైషతే సూర్యపుత్ర సదీర్ఘాయు. అంటే అలా నువ్వు చెప్పినటువంటి ఆ ఏవైతే ఆ ధర్మాన్ని పాటించమని మళ్ళీ ఇక్కడ చెప్పిన వంటిదే ఇక్కడ అవలంబించి ఆ ధర్మాన్ని అక్కడ ఆచరించి 7వ వర్షం 7వ ఏటనే అక్కడ ఉపనయనం చేసి అతన్ని, సరే ఉపనయనం చేసి ఏం చేయమన్నారు, మమ కుమారస్య సాంగోపాంగ సకల వేదాధ్యయనాధికార సిద్ధి ద్వారా. అంటే అక్కడి నుంచి చేసినటువంటి ఆ వేదాధ్యయనంలోకి వెళ్ళిన తర్వాత
అతను చేయవలసినటువంటి ధర్మాలు ఏంటి అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ ధర్మాలు నిన్న అక్కడ ఆచరించాలి. అంటే గురు శుశ్రూష. ఫస్ట్ గురువు గారిని ఎప్పుడు శుశ్రూష చేస్తుంటే ఆ గురువు గారు మనకు అంతగా చెప్తూ ఉంటారు. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ అధవా విద్యయా విద్య చతుర్థేనోపలభ్యతే. గురు శుశ్రూష, గురువు గారికి సేవ చేస్తే పుష్కలేన ధనేన చ, ధనము అంటే డబ్బని కాదు, మనకు పెంచిన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ధనంతోనే సమానం. అలా ఆ గురు శుశ్రూష చేసి ఆ నేర్చుకున్నటువంటి విద్యను మళ్ళా అతను బయటకు వచ్చి ప్రదర్శిస్తాడు. ఆ విద్యను నచోరహారం నచ రాజ్యహారం న భాతృభాజ్యం నచ భారకారి విజయకృతే వర్ధత ఏవ నిత్యం విద్యా ధనం సర్వధన ప్రధానం అన్నారు కదా. నచోరహారం, దాన్ని ఎవరు దొంగలించేది. నచరాజ్య భారం, అది ఉండడం ద్వారా ఎటువంటి భారం కాదు, అదంటే ఇంకొక అలంకరణమే. వ్యయకృతే వర్ధత ఏవ నిత్యం. ఇప్పుడు డబ్బులు కూడా మీరు ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ మీరు ఎంత ఖర్చు చేసినా కానీ ఇంకా పెరిగే ధనం ఏదైతే ఉన్నదో అది విద్య అన్నారు కదా. మరి అంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ విద్యను అతను చదువుకుని బయటకు వస్తున్నాడు అంటే ఎంతటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అతని మీద ఉండాలి. కాబట్టి విద్యార్థి అన్నవాడు, ఈ వేద విద్యార్థి ముఖ్యంగా ఎందుకు తపస్సు, ఆ శ్రద్ధ అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఆ గురుకులం నుంచి తపస్సు చేయడమే. ఆ వేదాన్ని అభ్యసించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో కూడా చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే మళ్ళా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, మళ్ళా మగపిల్లల్ని వేదంలోనే, ఈ స్మార్థంలోనే, ఈ అధ్యయనంలోనే మళ్ళా తిరిగి మన దీనిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఐటీ సెక్టర్స్, సాఫ్ట్వేర్ సెక్టర్ అని పడిపోయినాయి. మళ్ళా ఈ విద్యార్థులు ఇక్కడ నుండి మళ్ళీ విద్యను అభ్యసించి, వేరే విద్యను అభ్యసించి ఇక్కడ నుంచి యుఎస్, అమెరికా, కెనడా పలు దేశాలు తిరుగుతున్నారు. దీనన్నిటికీ కారణం ఏంటి అంటే గొప్పదైనటువంటిది ఎప్పుడైనా కానీ తాత్కాలికంగా దాని గురించి ఆటంకం రావచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం అదే ఉంటుంది. ఎందుకు? వేదం చాలా గొప్పది. మీరు బయట ఎక్కడ తిరిగినా ఇప్పుడు మనం చూస్తున్నాము, మరి ఫారినర్స్ అందరూ రోజు వచ్చి ఈ వేదం నుంచి అంగమైనటువంటి శాస్త్రాల్లో నుంచి ఎన్నో వల్లిస్తున్నారు. శిక్షవల్లి, ఆనందవల్లి అంటున్నారు. మనమేమో ఇక్కడ మిడ్డిల్స్ కట్టలు వేసుకుని తిరుగుతున్నారు, అక్కడేమో మంచిగా చీరలు కట్టుకుని తిరుగుతున్నారు. ఏదైతే ఈ ధర్మాన్ని మనం పెంపొందించిన ధర్మము మనం ఇక్కడ దాన్ని తుంచేసాం కానండి, ఇదే ధర్మాన్ని అక్కడ వాళ్ళు పాటించి వాళ్ళు పురోగతి చెందుతున్నారు. కాబట్టి ఈ వేదాధ్యయనము అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటిది. చూసారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు విత్ కీర్తన. మరో ఎపిసోడ్లో మరో సరికొత్త ధర్మ సందేహాలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.